సో జననేత కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఎవరు గాయత్రి రవి చెప్తా ఉన్నాడు. ఓకే, మనం కూడా చెప్పాలి. ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా ఈ గత 10 సంవత్సరాలు కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి సంస్కరణ తీసుకొస్తాడు, ఒక సామాజికమైనటువంటి మార్పు తీసుకొస్తాడు అని ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కూడా తెలంగాణ రాష్ట్ర కోసం కొట్లాడిన దాంట్లో కేసీఆర్ రాజకీయంగా ఒకటే ఉన్నాడు కాబట్టి ఆయనకు తెలంగాణ సమాజం పట్టం కట్టింది. ఈ తెలంగాణలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజకీయంగా అన్ని రకాల అవకాశాలు వస్తాయి అనుకున్నారు. ఈ రాష్ట్రంలో విద్యా రంగం, వైద్య రంగం, లేకపోతే అన్ని రంగాల్లో కూడా ఈరోజు ముందు తీసుకొస్తాడని చెప్పేసి ఒక ఆశతోటి కేసీఆర్కు ఈరోజు అధికారం కట్టబెట్టిరు. కానీ 10 సంవత్సరాల పాటుగా కేసీఆర్ ఒక మోనార్క్ లాగా ఈరోజు గతంలో ఆంధ్ర పాలకులు ఏ విధంగా అయితే పరిపాలించారో అదే విధమైనటువంటి పరిపాలనతోటి ఈరోజు ఇంకా వాళ్ళకే తొత్తుగా వ్యవహరించి సేమ్ గతంలో ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే పాలన ఉందో అదే పాలన కొనసాగించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములను, నిధులను అన్నింటినీ కూడా కొల్లగొట్టి కొన్ని నియంత పోకలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిండు. సో పరిపాలించి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసిండు. ఈ 10 సంవత్సరాల కాలం తప్ప మిగతా విషయాలు అన్నింటిలో కూడా కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడిన దానిలో ఒక రాజకీయంగా ముందున్నాడు కాబట్టి వారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున కాలేజీ పక్షాన కూడా మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర కూడా కీలకమే. ఆయన కూడా లక్షలాది మంది ఉద్యమకారుల్లో కేసీఆర్ కూడా ఒకటే. కానీ కేసీఆర్ పంత రాజకీయ పంత, జేఏసీ పంత ఉద్యమ పంత, అంతే తప్ప అందరూ కలిసి పోరాడితేనే తెలంగాణ వచ్చింది. ఒక కేసీఆర్, ఒక కోదండరామో, ఒక జయశంకర్ కొట్లాడితే రాలేదు. వీళ్ళు ఆయా రంగాల్లో వీళ్ళు ముందుండి ఉన్నారు కాబట్టి వాళ్ళకు అవకాశాలు వచ్చినాయి. సో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ ఇప్పటికైనా మారాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం మీరు చేసినటువంటి, మీ కుటుంబం చేసినటువంటి దోపిడీ అంతా ఇంత కాదు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలి.